ఓవరాల్గా ఈ రెండు అన్నమాట. నీకు స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయి. అప్పుడప్పుడు వస్తావు నువ్వు ఇక్కడికి మీ పాపను చూడడానికి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తావు? ఎన్ని రోజులకు ఒకసారి అలో చేస్తున్నారు ఇక్కడ? అప్ అండ్ డౌన్ వస్తుంది కాదు కదా. పాప ఇక్కడ స్కూల్లోనే ఉంటుంది కదా. రెసిడెన్షియల్ డే స్కాలర్ సార్. డే స్కాలరా? డే స్కాలర్ సార్. అటువంటిప్పుడు నువ్వు అప్పుడప్పుడు వచ్చి కనుక్కొని చదివించడం కానీ అవన్నీ కరెక్ట్గా చేస్తున్నారు ఇంటి దగ్గర? పోయినసారి వచ్చారా మీటింగ్ కి? పోయినసారి కూడా ఇలాంటి మీటింగ్ పెట్టారు కదా, అప్పుడు వెళ్ళారా? మాస్టర్ గారు మొత్తం చెప్పారా పాప గురించి? ఓకే. అమ్మ వస్తారు, నాన్నగారు రారు. వేరే పాప అదే అదే పెట్టుకున్నారా మరి? డివైడ్ చేసుకున్నారా పని? రేపు ఈ పాప నేను చూసుకుంటుంది, ఆవిడ చూసుకుంటుంది. నేను చూసుకోండి ఈ పాప, నువ్వు రావడం లేదు కాబట్టి. ఇప్పుడు నీకు కూడా పరీక్ష. ఇప్పుడు నువ్వు చూసావు కదా టెస్ట్ ఎన్ని మార్కులు వచ్చాయని. నువ్వు వేసిన మార్కులకి ఆ మార్కులకి వ్యత్యాసం రాకూడదు. అంటే ఆ విధంగా మీరు పనిచేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్. గుడ్ సిస్టమ్. బాగా చదివించండి. ఓకే, ఓకే అమ్మా, గుడ్ గుడ్. అందరి నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచా? సార్ ఇది జాదూ పిటారా కిట్ అని సార్. ఈ బాక్స్ మొత్తం ఈ అన్ని ప్లే ఐటమ్స్, ప్లే అండ్ స్టడీ ఐటమ్స్, కాన్సెప్ట్స్ బిల్డ్ చేయడానికి మనం అన్ని ప్రైమరీ స్కూల్స్లో ఇది ఇచ్చాం సార్. అది ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. మనం దేశంలోనే ప్రప్రథమంగా 12,000 పాఠశాలలకి విద్యార్థులు, ఉపాధ్యాయుడు చుట్టూ విద్యార్థులు సభ్యులు ఉండకుండా విద్యార్థులు కూడా ఆహ్లాదకరంగా చేయడానికి మన తలక సార్ లోకేష్ సార్ తలక ప్రోత్సాహంతో, అలాగే మన 12 సమగ్ర శిక్షణ సహకారంతో 12,000 పాఠశాలకి 62 రకాల టీఎల్ఎం అందించారు సార్. విద్యార్థులు స్వయంగా అభ్యసించే విధంగా. ఇప్పుడు మీరు ఏంటి ఇక్కడ? ఏ టీచరు? నేను టీచర్, గవర్నమెంట్ టీచర్. ఏం టీచరు? ఏ సబ్జెక్ట్? మ్యాథమెటిక్స్ సార్. మ్యాథమెటిక్స్. ఓకే. అయితే ఈ పిల్లలకి అంటే మనముతో పాటుగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా విద్యా విధానం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా తరగతి కేవలం 1 వేలో వెళ్లకుండా బట్టి స్మిత్ అనేది లేకుండా వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరడానికి ఆహ్లాదం ఉండే విధంగా ఇందులో ఉన్నటువంటి మీటింగ్ అనేది దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో ఇది అమలైంది సార్. 62 పాఠశాలలు కంటే 62 రకాల మీటింగ్లు ఉన్నాయి. ఇందులో 12,000 పాఠశాలకి సమక్ష ద్వారా సార్ ఎక్కువతోనే ఇవ్వడం జరిగింది. 62 ఐటమ్స్ 12,000 స్కూల్స్ సార్. 7 ఐటమ్స్ 38,000 స్కూల్స్ అట్లా చేసాం. గుడ్. బాగా చదువుతున్నారా? ఐటమ్ కూడా విద్యార్థులు ఒక సామర్థ్యం పెంచుతుంది సార్. పిల్లల చిన్న మ్యాజిక్ ఐటమ్స్ కానీ, అలాగే విద్యా విధానం కానీ, అక్షర బోధన కానీ, అంకెల బోధన కానీ, అలాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు హస్తకళ నైపుణ్యాలు కానీ, అంటే తరగతి గదిలో పిల్లలు కేవలం చదువు అనేటువంటి గోల్ పట్టకుండా వారికి ఆహ్లాదకరమైన అంశాల్లో ప్రతి విద్యార్థి ఇన్వాల్వ్ అయ్యే విధంగా. పిల్లలు ఇవన్నీ పనికొస్తున్నాయి మీకు? ఎట్లమ్మా? ఎట్లా చెప్పు ఎట్లా పనికొస్తున్నాయి చెప్పు సార్కి. చిన్న ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్? ఫ్రాక్స్ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి సార్. ఎన్ని నువ్వు లెక్క పెట్టు. నువ్వు లెక్క పెడతా, నేను చూస్తాను. 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సార్ కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకో. తిరిగి వస్తా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఒకటి ఏమైంది వస్తా? ఏమైందని అడుగుతుంది. నువ్వు తినేసావా? తినేసింది. మింగేసేవేంటి? పొట్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ ఉంది పొట్లో? ఏంటిది? ఎక్స్ప్లెయిన్ చేయి. మ్యాజిక్ ఈజ్ నాట్ రియల్, ఇట్ ఈజ్ ఓన్లీ ట్రిక్. వాట్ యు హావ్ డన్ ట్రిక్? వాట్ ఇస్ ద ట్రిక్ హియర్? చెప్పు, ఏం చేసావు ట్రిక్? ఆర్డర్ మార్చావు. ఆర్డర్ మార్చావు. దాంట్లో ఒకటిగా మాయమైపోయిందా? ఆర్డర్ మారితే మాయమైపోయిందా? గుడ్ గుడ్. థ్యాంక్ యూ నాన్న.
సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చదువు పిటారాలో ఉన్న 62 వస్తువుల్లో 7 వస్తువుల యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉందని, వాటిని ఉపయోగించడం వల్ల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్న ఆలోచనతో సమగ్ర శిక్ష వల్ల ఆ 7 వస్తువులను కూడా మన రాష్ట్రంలో ఉన్న 38 పాఠశాలలకి అదనపు TLM గా ఇచ్చారు సార్. దానివల్ల అందులో ఉన్న 38 కట్టండి, 38,000 పాఠశాల. 38,000 పాఠశాలకి అందులో ఇవి ఆల్ఫాబెట్ కార్డ్స్ సార్. ఏ ఈ అంటే కార్డ్స్ ని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే 1వ తరగతి చదువుతున్న 2,57,000 మంది విద్యార్థుల చేతుల్లో ఈ రోజే ఉన్నాయి సార్. వాటి వల్ల ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆల్ఫాబెట్స్ ని ఈజీగా నేర్చుకొని వాళ్ళగా ఆ కలర్ ఏముంది, ఆ పిక్చర్ ఏముంది అన్న విషయాలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించారు సార్. ఈ అవకాశం కోసం కల్పించిన మా మంత్రివర్యులు లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, మా సమగ్ర శిక్ష వారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్. మా తరపున, మా విద్యార్థుల తరపున కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో ఇట్లంతా FLN కిట్స్ అని చేశారు సార్. వీల్ గో సార్ ఇది లెర్నింగ్ కిట్ సార్. ఇది ఈ లెర్నింగ్ కిట్ లో 12 ఐటమ్స్ ఉంటాయి సార్. విద్యార్థుల్లో 1-2 తరగతి విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడం కోసం విద్యార్థి స్వయంగా చేసి అభ్యసించి నేర్చుకోవడం ద్వారా ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి సార్. ఇవి 26,000 పాఠశాలల్లో మన రాష్ట్రం మొత్తం అందించడం జరిగింది సార్. సమగ్ర శిక్ష అధికారుల ద్వారా మంత్రివర్యులు సంకల్పంతో ఇది ముందుకు వెళ్తుంది. చాలా చాలా బాగుంది. గుడ్. పేరేంటి బా? సార్ ఈసారి ఇవన్నీ పెట్టి పేరెంట్స్ స్కూల్స్ ఏమున్నాయి డెమాన్స్ట్రేషన్. ప్రోగ్రాంలో భాగంగా టీచింగ్ అట్ గ్రేడ్ లెవెల్ భాగంగా 3 నుంచి 5 తరగతి పిల్లలకి ఇవి మనకి సమగ్ర శిక్ష నుంచి మనకి అందించబడ్డాయి సార్. ప్రతి పాఠశాలలో కూడా ఈ మెటీరియల్ కూడా ఉంది సార్. ఇది డెమాన్స్ట్రేషన్ గా చూపిస్తున్నాం సార్. చూపిస్తున్నారు. సో తల్లిదండ్రులు కూడా తెలియాలని ఏమేమి ఉందో పెట్టాలి. టీచర్ మేడ్ మెటీరియల్ సార్. ఇది క్లస్టర్ స్కూల్స్ లో మనం అందరం టీచర్సే తయారు చేశారు, ఇన్నోవేటివ్ గా చేశారు క్లస్టర్ లెవెల్ ఉంది సార్. ఇవన్నీ కూడా క్లస్టర్ లెవెల్ తయారు. క్లస్టర్ అంటే మీరు సార్. మనం ఏం చేసామంటే